హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభ్యాస్ ఛానల్. ఈరోజు మనం హ్యాండ్ రైటింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మంచి హ్యాండ్ రైటింగ్ కావాలంటే ఇవి కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, షార్ప్ ద పెన్సిల్ ఆర్ పెన్. ఫస్ట్ మనకు కావాల్సింది షార్ప్గా ఉన్న పెన్సిల్. స్టార్టింగ్ స్టేజ్లో పెన్సిల్తో ప్రాక్టీస్ చేయడమే బెటర్. సెకండ్ వన్, లైన్డ్ బుక్ ఆర్ పేపర్. లైన్డ్ బుక్ అయినా పేపర్ అయినా ఉండాలి రాయడానికి. థర్డ్ వన్, సిట్టింగ్ ప్రాపర్లీ ఇన్ ఏ కంఫర్టబుల్ ప్లేస్. ఎప్పుడైనా మనం చదివేటప్పుడు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లోనే కూర్చోవాలి. ఫోర్త్ వన్, ట్రై హ్యాండ్ రైటింగ్ షీట్స్. మనకి హ్యాండ్ రైటింగ్ షీట్స్ కావాలంటే స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయండి. మీరు హ్యాండ్ రైటింగ్ షీట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. యూజ్ రైటింగ్ టేబుల్ ఆర్ ఎగ్జామ్ ప్యాడ్ ఫర్ సపోర్ట్. రాసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మీరు సపోర్ట్కి టేబుల్ లేదా ఎగ్జామ్ ప్యాడ్ కంపల్సరీగా యూజ్ చేయండి. ఇవి రిక్వైర్మెంట్స్ అండి. ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి. హ్యాండ్ రైటింగ్కి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలో చూద్దాం. సెట్ ఎ టైమ్ ఈచ్ డే అండ్ ప్రాక్టీస్ రైటింగ్ ఫర్ 10 to 15 minutes డైలీ. ఫస్ట్ మనం రైటింగ్ మంచి రావాలంటే ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ లేదన్నా మనం 10 to 15 minutes మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్, యూజ్ అ వెరైటీ టూల్స్, రైటింగ్ టూల్స్ లైక్ పెన్, పెన్సిల్స్, మార్కర్స్ టు ఫైండ్ అవుట్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే ఫస్ట్ పెన్సిల్తో ట్రై చేయాలి, నెక్స్ట్ పెన్తో, నెక్స్ట్ మార్కర్తో. సో ఇవన్నీతో ప్రాక్టీస్ చేసి ఏంటి అంటే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది మంచిగా వస్తుంది. థర్డ్ వన్, గివ్ ఫింగర్ స్పేస్ వెన్ యు ఆర్ రైటింగ్. మనం రాసేటప్పుడు కంపల్సరీ ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ రాయాలి. ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్రాక్టీస్ కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవ్వడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అభ్యాస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.